అవతార్ మెహర్ బాబాకి జై. ఈనాటి సహవాస కార్యక్రమంలో బాబా మనకి అవకాశం ఇచ్చారు. అందరికి యాంకర్ గా నేను అనుకోండి, పాడేవాళ్ళుగా పార్టిసిపెంట్ అందరికి మనకి సదవకాశం ఇచ్చారు. ఈ సహవాసలో మొట్టమొదటిసారిగా బాబా వారిని నమో మెహర్ బాబా గీతంతో ఆహ్వానించవలసిందిగా మారుతి ధనలక్ష్మి మేడం గారిని కోరుతున్నాను. జై బాబా అండి. మారుతి ధనలక్ష్మి మేడం. జై బాబా అండి. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर. अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदोद्धारा. सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा. जोहारुलिवे श्री मेहर बाबा. महिनी जनिंचिन मानव रूपा. महिनी जनिंचिन मानव रूपा. इह परानंद जीवनमीवा. इह परानंद जीवनमीवा. भव भय भंजन परम पावन. भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अज्ञानांदत अंतमु जेसी. अज्ञानांदत अंतमु जेसी. दिव्य विज्ञान दृष्टि न संगे. दिव्य विज्ञान दृष्टि न संगी. हरिषड्वर्गमु अंतरिंपगा. हरिषड्वर्गमु अंतरिंपगा. अव्यय मोक्षं वनुग्रहिंपुमु. अव्यय मोक्षं वनुग्रहिंपुमु. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా మేడం. చక్కగా బాబా వారిని నమో మెహర్ బాబా గీతంతో ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. బాబా వారి చెల్లెలు దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే పుస్తకాన్ని మధ్య మధ్యలో చదువుకుంటున్నామండి. బాబా అక్కడికి వచ్చారు. ఏ టైంకి వచ్చారంటే దౌలత్ మాయిని యజదాన్ అనే నామాన్ని ధ్యానం చేసుకోమన్నారు. ఆ టైంలో మణిజ కొంటె ఆలోచనతో ఆవిడ్ని డిస్టర్బ్ చేశారు. అదే సమయంలో బాబా అక్కడికి వచ్చారు. మణి చేస్తున్న పనిని చూసి తన వద్దకు రమ్మని పిలిచారు. ఆయన చిరాకుతో అక్కడ ఉన్న మూకుడు లాంటి వంట పాత్రను మణి తలపై బోర్లించి ఇలా వచ్చి ఈ మూల నిలబడి ఉండు, ఇదే నీకు శిక్ష. ఎవరైనా ప్రార్థనలో ఉన్నప్పుడు అలాగైనా ప్రవర్తించేది? ఆమె ధ్యానానికి ఎందుకు భంగం కలిగించావు అంటూ వెనక్కి తిరిగి నిలబడు అన్నారు.
ఆ మూకుడు తల మీద పెట్టుకుని వెనక్కి తిరిగి నిలబడితే ఆ విషయంలో కురుషద్కి నవ్వు వచ్చింది అనమాట. ఈ తర్వాత మీరు అట్లా చెప్తానండి. ఈరోజు కార్యక్రమంలో సంకీర్తనలో మొదటి సంకీర్తన సులోచన మేడం గారు చేయవలసిందిగా కూర్చున్నాను. తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉన్నారండి. జై బాబా. జై బాబా, జై మెహర్ బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అందరికి. అవతార మెహర్ బాబా की जय. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మృక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగా ప్రేమను పొంద పరుగున వచ్చెదమయ్యా బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి ఘనమగుని చరితమునాలించి ఆనందము పొంగ పాడుదాం బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా బాబా బాబా జై బాబా 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 జై బాబా 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 జై బాబా 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 జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణము కోరిన జీవికి ధన్యం శరణము కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలు నెట్టుదాం జై బాబా బాబా జై బాబా
బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం, మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై అవతార్ అవ- అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై. మెహర్ బాబా శ్రీనివాస్ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై అమ్మా. ఇప్పుడు మీకు ధన్యవాదాలమ్మా. బాబా కర్మకాండ అంటే మన పూజలు ఇవన్నీ వద్దని ఎందుకు చెప్పారంటే అవి పెద్దలు చెప్పారు పూర్వం, అది ఆ రోజుల్లో. కానీ మన దృష్టి ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఉండటానికి ఇప్పుడు ప్రేమ మార్గం. ఆనాడు పూజ ఇట్లా అవన్నీ కూడా మార్గాలు పెట్టారు. కానీ ఎప్పుడు కూడా సంకీర్తన అనేది అది స్మరణ అంటే సంకీర్తన స్మరణ అవి అనేది ఎప్పుడు ప్రతి దైవం వచ్చినప్పుడు చెప్పారు. అది స్మరణ చేసుకోవడం చాలా మంచిదని. అలాగా అందుకని ఆయన మెహరాబాద్ మనకి సందర్శనం మనకి ఇచ్చారు కాబట్టి అమరతిథికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, వచ్చేటప్పుడు అంతే ఆనందంగా ఉంటుంది. మనకి ఎంతో హితవు చెప్పే వాళ్ళు ఉంటారు. మీరు మెహరాబాద్ వెళ్ళండి, వాలంటీర్గా చేయండి అంటారు. అంటే వాళ్ళు ఏమిటో ఆ బాబా ప్రేమ మనుషుల్లోనే ఉంటుందండి. బాబా వచ్చి చెప్పరు కదా మనకి. అలా జరిగింది. ఈ సంవత్సరం మేము వెళ్ళటం జరిగింది. జై బాబా అండి. అక్కడ కొర్షద్ మనీజాకి ఇచ్చిన శిక్షను చూసి నవ్వసాగింది. అంటే అప్పటికి కొర్షద్ కూడా చిన్నపిల్లే మరి. అంతలో మళ్ళీ బాబా వచ్చి కొర్షద్ ఎందుకు నవ్వుతున్నామని మందలించారు. మణి తలపై బోర్లించిన గిన్నెతో నిలబడటంతో తమాషాగా కనిపించిందండి. అంటే మణి తలపై బోలించిన గిన్నెతో నిలబడి ఉంది కదా మణి, అది చూసి నవ్వొస్తుంది బాబా. వెంటనే బాబా మరొక గిన్నెను కొర్షద్ తలపై బోర్లించి ఆమెను కూడా మణి పక్కగా నిలబడమని చెప్పి వెళ్ళిపోయారు. కాసేపటికి అందరూ వెళ్ళిపోవడం చూసి మణి కొర్షద్ ఇద్దరు పగలబడి నవ్వుకున్నారు. కాసేపటికి బాబా తిరిగి వచ్చి వారిద్దరిని క్షమించి ఆలింగనం ఇచ్చాడు. ఆయన కరుణ అవతారుడు బాబా, ప్రేమ అవతారుడు మరియు కరుణ అవతారుడు. వారిద్దరికి ఆలింగనం ఇచ్చి క్షమించారట. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నారండి. జై బాబా అండి. మెహర్ దినేష్ గారు. శ్రీనివాస్ గారు జై బాబా. రెండు సంకీర్తనల తర్వాత ఓకే, తప్పకుండా, పర్వాలేదు. జై బాబా. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక సంకీర్తన, తర్వాత అప్పారావు గారు ఉండాలండి. శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా సార్, అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరుని నామం చేయండి, అవతార్ మెహరుని నామం చేయండి, నామం చేయండి, మెహరుని నామం చేయండి, అవతార్ మెహరుని నామం చేయండి. మెహరుని నామమే మధురం మధురం, సుధలను మించిన మధురమే నామం. మెహరుని నామం మోక్షప్రదాయం, మెహరుని నామం మోక్షప్రదాయం. మెహరుని కాంతిలో లేనిది లేదు, ముని వాల్మీకి విరచిన నామం. హనుమానునికి ప్రాణమే నామం, నారీ శబరి కోరిన నామం, నారీ శబరి కోరిన నామం. అహల్య శాపము బాపిన నామం, గోవర్ధనగిరి మోపిన నామం, గోవర్ధనగిరి మోపిన నామం. కాళీయుని మద మనసిన నామం, క్రూర కంసుని భరచిన నామం. గీత బోధను చేసిన నామం,
సిద్ధార్థునిగా ఏలిన నామం, సిద్ధార్థునిగా ఏలిన నామం, కరుణామయుడై విలసిన నామం, ధర్మసూత్రములు చాటిన నామం, ధర్మసూత్రములు చాటిన నామం, మానవ జాతిని మార్చిన నామం, మానవ జాతిని మార్చిన నామం, దూతలు తెలిపిన దేవుని నామం, దూతలు తెలిపిన దేవుని నామం, మాతా మరియా సూతిని నామం, సోదర భావము పంచిన నామం, సోదర భావము పంచిన నామం, విశ్వజ్యోతిగా విలసిన నామం, శరియాజీసుత మెహరుని నామం, శరియాజీసుత మెహరుని నామం, అవతారునిగా కడపటి నామం, జీవన ప్రగతికి వెలసిన నామం, జీవన ప్రగతికి వెలసిన నామం, మెహరుని నామం మధురం మధురం, మెహరుని నామం చేయండి, అవతార్ మెహరుని నామం చేయండి, నామం చేయండి, మెహరుని నామం చేయండి, అవతార్ మెహరుని నామం చేయండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మేడం, చక్కటి సంకేతం చేశారమ్మా. బాబా వారి నామం ప్రత్యేకత చెప్పారు, ప్లస్ ఆయన ధర్మసూత్రాలు తెలియజేశారని చెప్పారు. అలాగే మనకి సప్త సత్యాలు, హౌ టు లవ్ గాడ్, 12 సూత్రాలు, ఇవన్నీ బాబా ఎన్నో ఇచ్చి మార్గదర్శకంగా మై విష్ ముఖ్యంగా ఇచ్చారు. మీకు పాట పాడినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకేతం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా సార్. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా సార్. ఫస్ట్ ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. చెప్పండి సార్. మెహర్ బాబా రూపం చూసి, మెహర్ బాబా చూపు చూసి తన్మయత్వం చెందిపోయే మహాపురుషుల్లో చాలా తక్కువ మంది ఉంటారండి. అలాంటి వాళ్ళకు దొరకని అదృష్టం దొరికింది మనకు కూడా అని చెప్పుకోవాలి. మనం బాబాని చూడలేదు, బాబాని మనం డైరెక్ట్ గా చూడలేదు, కానీ ఫిలింల ద్వారా బాబాని చూసాము, సమాధి దగ్గర అనుభూతి చెందాం. అలాంటి అనుభూతి చెంది అలాంటి హృదయంతో రాసిన పాట నేను వినిపిస్తాను మీకు. నేను రాసింది కాదు, రాసిన ఆయన మా శాస్త్రి గారు. ఈ పాట వినండి. అవతార్ మెహర్ బాబా కి జై. నీ చూపు మరువలేను స్వామి, హృదయ వేదన తీర్చరా మెహరు, నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను, ఏలుకొనుము ప్రాణనాద, ఏలుకొనుము ప్రాణనాద, ఏవగింపు కేలరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి. అంటే బాబాని వలచి వచ్చాడు, బాబాని ఇష్టపడి వచ్చాడు, నిమిషం కూడా ఆగలేదని రాశాడు. ఏలుకొనుము ప్రాణం, నన్ను ఏలుకో ప్రాణనాదా, ఏవగింపు ఏలరా అని రాశాడు. ఎందుకు నన్ను ఇట్లా చులకన చూస్తున్నావు అన్నట్టుగా రాశాడు. మూగైన హృదయ వీణ మీటినావు మేరు దేవా, మూగైన హృదయ వీణ
మీటినావు మేరు దేవ మరల కూడా మౌనమేల మరల కూడా మౌనమేల శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు నా హృదయేశుడ నీవేయని నా హృదయేశుడ నీవేయని తెలిసికుంటిరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి హృదయ వేదన తీర్చరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి. జై బాబా శ్రీనివాస్ గారు, జై బాబా, జై బాబా శ్రీనివాస్. చాలా చక్కటి సంకేతం చేశారు సార్ మీరు. అది ఏంటంటే అది మరి ఒకసారి ఎప్పుడైనా పాటను తెలుసుకుని మాట్లాడాల్సిన పాట చక్కగా హృదయం ఇప్పుడు బాబా మౌనం వహించారు, కానీ ఈయన హృదయం మోగపోయిందంట. బాబా లవర హృదయం మోగపోయింది అని రాయడం చాలా గొప్ప అర్థం ఇంకా ఉందని దాంట్లో నేను పూర్తిగా గ్రహించలేకపోయాను. కానీ మీరు చక్కటి సంకీర్తన చేశారు. ఎంబీజీ శాస్త్రి గారు రచన. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ విషయానికి వస్తే, మణి చిన్నతనం నుండి అందరితోనూ కలుపుకోలుగా ఉంటూ అతిగా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. అలా ఆశ్రమంలో స్త్రీలందరితోనూ ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూ ఉండేవారు. ఇది స్త్రీల పనులకు ఆటంకం కలిగించేది. అందువలన వారి పురుష తండ్రి అయిన కైకుస్రు మాసా దగ్గరకు మణిని పంపించేవారు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. శ్రీమండలి నివసించే పోస్ట్ ఆఫీస్ కి దగ్గరలో ఉండేవారు. అద్భుతంగా కథలు చెప్పేవాడు. ఫాంటసీ కథలు, పక్షుల గురించి, బాబా సంగతులు అన్ని చక్కగా చెబుతూ ఉండేవారు. బాబండి, ఇప్పుడు సంకేతంలో భాగంగా పద్మావతి మేడం గారు ఒక సంకేతం చేస్తున్నా కూర్చోండి. బాబమ్మ పద్మావతి మేడం గారు, తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత శారదా ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబు అండి, పద్మావతి మేడం గారు. జై బాబు అండి. చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అలాగే దళపేసుకున్నాను. జై బాబు అండి. హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మయే తించే ధరణికి. హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మయే తించే ధరణికి. ప్రగతి బీభత్సం ప్రభు అరుదెంచి బహుకాలమాయనే అనతి కాలముల నిర్యాణముందినే. ప్రభు అరుదెంచి బహుకాలమాయనే అనతి కాలములో నిర్యాణముందినే. వినని మన్నించి ప్రభు చెంత చేరుమా వదును దాటేను మరి రాదు కోరినా. అదును దాటేనా మరి రాదు కోరినా. హాయిగా 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 మెగరవతారమూర్తిని కొలువురే సత్య పరమాత్మయే ఇంచే ధరణికి. అదును దాటేనా మరి రాదు కోరినా.
మాయ తొలగించు దైవమును మనలను దైవంగా సరిచేయు నేస్తము. మాయ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము. హాయిగా 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 మెగరవతార మూర్తిని కొలువురే సత్య పరమాత్మ ఏతించే ధరణికి. ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదించెదనని ఆనాతిచ్చెను. ప్రతి అవతార యుగమందు దైవము మరల అరుదించెదనని ఆనాతిచ్చెను. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచిన, సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచిన, పిలుపు వినలేరా మరి రాదు కోరినా, పిలుపు వినరేలా మరి రాదు కోరినా. సమత భేదాలు తొలగించు తీరుగా అతని చేరేవా తరింతు నేరుగా. సమత భేదాలు తొలగించే తీరుగా అతని చేరేవా తరింతువు నేరుగా. హాయిగా 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 మెగరవతార మూర్తిని కొలువురే సత్య పరమాత్మ ఏతించే ధరణికి. జగతి బీభత్సం కానున్నది బావిలో, ప్రగతి పందాయే మరి మారిపోవునంతలో. జగతి బీభత్సము కానున్నది బావిలో, ప్రగతి పందాయే మారిపోవునంతలో. బ్రతికే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై, బాబా రక్షణయే శరణమౌ నాటికి. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై, బాబా రక్షణయే శరణమౌ నాటికి. పతితి పావనుడై పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపావా సుఖింతువు హాయిగా. పతిత పావనుడై పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపావా సుఖింతువు హాయిగా. హాయిగా 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 మెగరవతార మూర్తిని కొలవరే సత్య పరమాత్మ ఏతించే ధరణికి. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. జై బాబా అండి. మెహర్ జయ బాబాకి బాబమ్మ, ధన్యవాదాలు. చక్కగా చేశారమ్మా మీరు సంకీర్తన. అదును అదును అంటే పొలం, అదునుకి అదును మీద ఉంది పొలం, విత్తనం వేయాలంటారు. అలాగా అదును అంటే బాబాని మనం ఎప్పుడు ప్రేమించాలన్నా ప్రతి వయసుతో సంబంధం లేకుండా త్వరపడి ప్రేమించాలి. అలాగే జగతి బీభత్సం కానున్నదని ఆనాడే బాబ్జీ గారి చేత రాయించారు. ఏంటనమాట మరి అలాగే మరి కరోనా ఇవన్నీ ఊహించలేదు కదమ్మా, అంతా బీభత్సం అయింది. అట్లా ఇంకా అని ఆ పతిత పావని నామాన్ని మరవకండి అని చెప్పారు. అది మనం ఫాలో అవుతూ, అందుకని మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మనం కామారెడ్డి వెళ్ళాలి అనుకున్నాం, వెళ్ళాం, ఎంత ఆటంకం వచ్చినా వెళ్ళిపోయాం. సపోజ్ వెళ్ళిపోవటంలో మా దగ్గరలో మా కాలనీలో పెద్ద గొడవ జరిగి కేసుల వరకు వెళ్ళిపోయారు చిన్న చిన్న విషయాల్లో. అదేంటంటే మనం అక్కడ లేము, మనం అక్కడ భగవంతుడి సన్నిధిలో ఉన్నాం. ఇవన్నీ అట్లా మనం అలాగా ఆయన అన్ని హాయిగా ఆయన ఎందుకు రాశాడనమాట, మనకి హాయిగా ఉంచుతాడు ఆయన, అంతే. అది బాబా లవర్స్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. దేవాలమ్మ చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుచున్నానండి. శ్రీనివాస్ గారు నెక్స్ట్ చేస్తాను శ్రీనివాస్. ఓకే సార్. జయ బాబా అండి, తర్వాత నేను చేయనా లలిత్ కుమారి. చేయండి అమ్మా, చేయండి, మీరు చేయండి. జయ బాబా. థ్యాంక్ యూ సార్. జయ బాబా అండి అందరికి. చేయండి అమ్మా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా.
అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదను స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా, ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములు సంచరించకే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములు సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదను స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా, స్మరణ సేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై జై బాబా బాబా అండి. అమ్మ. థ్యాంక్ యూ బాబా. చక్కటి సంకేతం చేశారు మీరు. అజ్ఞానంతో జ్ఞాన తేజుని ధ్యానము మరొకే ఓ మనసాన్ని చక్కటి సంకేతం చేశారమ్మా. ఆ ఆయన పాట గురించి మన అందరికి తెలిసిందే. మనం జ్ఞానంతో ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. చక్కటి సంకీర్తనమ్మా మీరు చేశారు. మీ ధన్యవాదాలమ్మా. ఇప్పుడు జై బాబా అండి. శారదా ప్రసాద్ సార్ చెప్పండి. చెప్పండి ఎవరు? దినేష్ గారా? జై బాబా శ్రీనివాస్. చేస్తారా దినేష్ గారా? ఓకే చేస్తా. చేయండి. ఇప్పుడు సంకీర్తన చేయండి సార్. జై బాబా. అవతార్ శారదా మెహర్ ప్రసాద్ బాబా మేడం గారు की సిద్ధంగా ఉన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా, నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా, బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా. భాషలేని నీ మౌనవాణితో మనసు దోచి నీ వశము చేసితివి నీ ప్రేమ, బాబా నీ ప్రేమ, తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా. ముసిమి నవ్వులే గాని ముద్దులు తీర్చవు, ముసిమి నవ్వులే గాని ముద్దులు తీర్చవు, కరుణ చూపులే గాని
కలలీడేర్చవు కరుణ చూపులే గాని కలలీడేర్చవు మాయ చేసితివో మరులు గొల్పితివో మాయ చేసితివో మరులు గొల్పితివో నిన్ను మరచి మనలేని బ్రతుకాయని ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా తలచి తలచి నిన్ను తలమున కలయ్యాను తలచి తలచి నిన్ను తలమున కలయ్యాను పిలచి పిలచి నిన్ను శిలలాగా మిగిలాను పిలచి పిలచి నిన్ను శిలలాగా మిగిలాను కనులు పిలిచితివి కలలు పండితివి కనులు పిలచితివి కలలు పండితివి కనగ నిన్ను తపించే నా మనసు నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా యుగమునకొక పరి జగముల నేలిగా వచ్చిన వేలుపుతో యుగమునకొక పరి జగముల నేలగా వచ్చిన వేలుపుతో హృదయమునొసగే ప్రేమను పొందే జీవనమీయమని హృదయమునొసగే ప్రేమను పొందే జీవనమీయమని సరి సరి నటనలా సరి సరి నటనల స్వర సుమమాలలో సరి సరి నటనల స్వర సుమమాలలో వేయన కోరణ చేరనా నీదరి వేయన కోరణ చేరనా నీదరి నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా భాషలేని నీ మౌనవాణితో మనసు దోచి నీ వశము చేసితివి నీ ప్రేమ బాబా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా బాబా నీ ప్రేమ ఎటువంటిదో నేనెరుగనా ప్రియతమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా బాబా అండి. దినేష్ గారు మీరు చక్కటి పాటలు పట్టుకొస్తారని తెలుసు, కానీ ఇంత చక్కటి పాట తెస్తారు అనుకోలేదు. భాష తెలియదట బాబాకి. మన భాష భాష లేదు కానీ మాట్లాడట్లేదు, కానీ మన భాష అర్థమవుతుంది. కామారెడ్డిలో ప్రేమికుడైనా, తాడేపల్లిగూడెంలో ప్రేమికుడైనా, అనంతపురంలో ప్రేమికుడైనా ఆయనకి ఎలా అర్థం అవుతాడు? దాన్ని బట్టి ఆయన సాక్షాత్తు పరాత్పర పరబ్రహ్మని మనం అర్థం చేసుకోమని ఆయన మన సందేశాన్ని మౌనంగా ఇచ్చారు. ఆయన నా మౌనమే మీకు అర్థం కాకపోతే నా మాటలతో పని ఏమిటి అన్నారు. మీ పాటలో నీ ప్రేమ ఇవన్నీ నాకు తెలుసు, నీ గురించి నాకు తెలియదు ఏమిటి బాబా, ఇలాగ తలచి అన్ని నేను ఇలా వేసారిపోయాను, పిలిచి పిలిచి శిలగా మారిపోయాను, ఇవన్నీ అంటూ యుగ యుగాల నుంచి జగముల్ని మెలుపుడానికి వచ్చి అంటూ చివర ఎంత చక్కగా అన్నారంటే సరిసరి నటనల స్వరసుమమాలలు వేయనా అన్నారు. ఒకటే మాట, నా ఈ స్వరాలు అనేటటువంటి నాటి దండకు వస్తే పాట అవుతుంది అనమాట. ఆ స్వరసుమమాలలు ఈ పాటలు నీకు ఇయ్యనా ప్రభు అంటూ ఆవిడ భాష గురించి ఫస్ట్ చెప్పారు. చక్కటి సంకీర్తన చేశారండి. మీకు ధన్యవాదాలు దినేష్ గారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా నెక్స్ట్ శారదా ప్రసాద్ మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుచున్నానండి. తర్వాత
మట్టా నాగమణి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా. జై బాబా అండి. శారదా మేడం గారు రెడీగా ఉన్నారమ్మా? జై బాబా. విజయలక్ష్మి గారు మీరు ఏమైనా రెడీగా ఉన్నారమ్మా? ఉన్నానండి. లేదు, ఆ, నేను రెడీగా పాడుతున్నాను జై బాబా. ఓకే. మ్యూట్ లో వాడుతున్నాను. సారీ జై బాబా. అదే మీరు అడిగారు కదా, పాట పాడుతున్నాను జై బాబా. చేయండి చేయండి అమ్మా చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. జన్మకిదే సద్భాట, కైవల్యముందే బాట, మోక్షారంభో మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి, పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటే. జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో, జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో. అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో, జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో. అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో, జై జయలో జై జయలో జగదీశ్వరునకు జై జయలో. అంజలి మూర్చి అర్పించుమురా పావనమౌని జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా, చేయకుమా వృధా. బాబా బాబాయనుచు 14 సార్లు ప్రతిదినము, బాబా బాబాయనుచు 14 సార్లు ప్రతిదినము, నిర్మల చిత్త
చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా. జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షారంభౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా. అవతార్ మెహర్ బాబా కీ జై. జయ బాబా. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ సహకరించినందుకు. నేను పాడింది వినే జయ బాబా. వీరబాబమ్మ చక్కగా మీరు ఈ సంకీర్తన బాబా వారి దగ్గర బాబ్జీ గారు పాడితే బాబా కూడా విన్నారండి. ఇక్కడ మెయిన్ ఎందుకంటే ఇందులో ఈ జన్మకి ఇదే సద్బాట బాబారావు ఎందుకు అయ్యామనేది మెయిన్ థీమ్ని ఇక్కడ బాబ్జీ గారు చూపించారు అనమాట. ఈ జన్మకి ఇదే సద్బాట, ప్రేమ మార్గమే మనకి సరైంది, అనవసర ఆవేశాలకు వెళ్ళొద్దు, ప్రేమ మార్గంలో నడవాలి అని ఈ ఏం చేయాలి అది కూడా చెప్పారు బాబా. ఎప్పుడు కూడా పాయింట్ పూర్తిగా చెప్పారు. మైవిష్ లో కూడా చెప్పారు చివర ఎలాగా మరణవాసనం అయితే ఎలా తలవాలి ఏంటని ఏం చెప్పారు ఇక్కడ. రోజుకి 14 సార్లు తలుచుకోండి అని ప్రతి చాలా పాయింట్ని చెప్పారండి. స్వార్థరహితం మరి ఏం చేయాలి, తలుచుకుంటే సరిపోతుందా? స్వార్థరహితమో సేవ దైనందిన స్వకీయ ధర్మం అన్నారు. ఇంకేమిటి నీ యొక్క ధర్మం ఏంటయ్యా అంటే స్వార్థరహితంగా ఉండాలి. నేను బాబారావురని మన ఎదుటి వాళ్ళు చెప్పేట్టుగా ఉండాలన్నట్టుగా ఎంత చక్కటి సంకీర్తన మీరు పాడారమ్మా. మీకు ధన్యవాదాలు. నేను అడగటం ఏముందమ్మా, మీరు అందరూ అడగకుండానే పాడవలసిన పాట, చక్కటి సంకీర్తన. మీరు మళ్ళీ ఇంకొకసారి అడిగి కూడా మేము అడిగి పాడించాల్సిన పాట చక్కటి సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నేను చెప్పేది వినాలి. మట్టా నాగమణి గారు సంకీర్తన చేసిన తర్వాత విజయలక్ష్మి మేడం గారు చేయాలి. జై బాబా అండి. మట్టా నాగమణి మేడం గారు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా అంకుల్ అందరికి జై బాబా. బాబాకి ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెను ప్రియతమా మేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెను ప్రియతమా మేరు ప్రియతమా. తరచు నీదు పాద సేవ చేయలేదనా
అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా ఏమని నీవింతగా బదులు పలకవు ఏమని నీవింతగా బదులు పలకవు సుతులు వెతలు తీర్చు తండ్రి పలుకకూడదు సుతులు వెతలు తీర్చు తండ్రి పలుకకూడదు ఎంతగా వేడినా పలుకవే మది వేదనారగిలెనో ప్రియతమా మేహిరు ప్రియతమా అంతముందు దేహము ఏనాడు ఎచటను చెంత చేర్చి పలుకరించి చింతబాపు అంతముందు దేహము ఏనాడు ఎచటను చెంత చేర్చి పలుకరించి చింతబాపు 700 ఏళ్ళకేని మరుల రావు 700 ఏళ్ళకేని మరుల రావు అంతవరకు వేచి ఉండవల్ల కాదు అంతవరకు వేచి ఉండవల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మేహరు ప్రియతమా నిండుకుండ తొణకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూకి ప్రేమకున్నది నిండుకుండ తొణకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది ఆడంబరముడగ చేసి మనసు తీసుకో ఆడంబరముడగ చేసి మనసు తీసుకో మనసు పోతే గాని నీలో మసలలేములే మనసు పోతే గాని నీలో మసలలేములే ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మేహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే బాబాకి జై జై బాబా అంకుల్ అండి మేడం చక్కటి సంకీర్తన చేశారు. సుతుల వ్యతలు తీర్చు తండ్రికి అలొకకూడదు. మీ సుతులం అంటే నీ బిడ్డలం మా వ్యతలు తీర్చడానికి మీకు అలుకెందుకు బాబా, మరి తీర్చేవాడు నీవే కదా, ఎంతగా నేను చెప్పినా పలకట్లేదు అని ఆవేదనతో రాశారండి. ఇక్కడ ఏమంటున్నారు, 700 ఏండ్లకి అని మళ్ళీ రావు. ఇక్కడ ఒకసారి బాబా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ సహవాసులో అవతార్ ఎబోర్డ్లో ఒక చక్కని బల్లపై కూర్చుంటూ బాబా అన్నారు, ఆ బల్ల కొరకు వాడిన చెక్క చాలా లావుగా దృఢంగా ఉండటం చూసి సాధారణంగా బల్ల కోసం ఇంతటి దృఢమైన చెక్కను ఉపయోగించగారేంటి అని అడిగారు. దానికి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అన్నారు, బాబా మీరు మళ్ళీ 700 సంవత్సరాలకు వచ్చినప్పుడు కూడా ఈ బల్ల మన్నిగ్గా ఉండాలి కదా అన్నాడు. దానికి బాబా చాలా సంతోషించాడు. అలాగా 700 సంవత్సరాలు కానీ మళ్ళీ రావు, నువ్వే చూడాలి అని చెప్పి, మరి ఇప్పుడే మాకు బాధలు తీర్చాలి స్వామి, మళ్ళీ దొరకవు అని చెప్పి ఈ చక్కటి సంగీతాన్ని మీరు చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ విజయలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉండాలి. వారు మ్యాటర్ చదవమని అడుగుతారు కాబట్టి ఓ మ్యాటర్ కూడా ఒకసారి చదివి తర్వాత మీరు సంకీర్తన చదువుగానండి. విజయలక్ష్మి మేడం గారు మణి జయబాబమ్మ ఒకసారి మణిని కాసేపు మౌనంగా ఉండేలా చేయాలని కైకుసురు మాస ఒక పూసల దండ మణికిచ్చి వాటిని లెక్కిస్తూ కళ్ళు మూసుకుని మౌనంగా కాసేపు ఇక్కడ కూర్చో అని ఒక చోట మణిని కూర్చుండింపచేశాడు. పూసలు లెక్కిస్తూ బాబా నామం చేయమన్నాడు. పూసలను లెక్కిస్తూ బాబా నామం చేయమని మణికి చెప్పారన్నమాట. ఆయన మణి కూడా చాలా బుద్ధిగా బాబా బాబా అంటూ జపించసాగింది. ఇంతలో ఎక్కడి నుంచి ఒక చిన్న తేలుపిల్ల వచ్చి మణిని కుట్టింది.
అంతే. మణి వెంటనే లేచి అరుస్తూ గోల గోల చేసింది. మణికి చిన్నతనం ఉండి స్కిన్ ఎలర్జీ ఉందన్నమాట. చర్మం ఎలర్జీ అని రాశారు. ఆ ఎలర్జీ ఉంది. తేలు కుట్టిన బాధ కంటే బాబా నామం జపిస్తూ తేలు వచ్చి కుట్టడం మరింత బాధ కలిగించింది. దారుణం కదా అని భావించింది. బాబా నామం జపిస్తే పులులు కూడా పారిపోతాయంటారు కదా, మరి ఇక్కడ కూర్చుని బాబా నామం జపిస్తుండగా తేలు కుట్టడం ఏమిటి? బాబా దానికి ఎలా అనుమతించారు? ముఖ్యంగా తన చిన్నారి చెల్లెల్ని కుట్టడానికి ఎలా సమ్మతించారు అని తెగ బాధపడిపోతూ విపరీతంగా గోల చేశాను. తర్వాత మ్యాటర్ చెప్తామండి. ఆవిడికి స్కిన్ ఎలర్జీ ఉందట. చూడండి, మరి బాబా మరి సొంత చెల్లెలు కదా, ఏ విధమైనటువంటి బాధలు లేకుండా చేసేయచ్చు కదా అంటే బాబా మనకు చెప్పారు, మన జన్మ సంస్కారాలు కొన్ని తప్పవు, మీరెవ్వరూ కూడా మీ అందరికీ నేను ధైర్యాన్ని ఇస్తాను, మీ రాతని మార్చను అని బాబా స్పష్టంగా చెప్పారండి. అలాగే ఆయన్ని నామం చేసుకుంటూ మనం ముందుకెళ్తే కంపల్సరీగా విన్ అయ్యి ముందుకు వెళ్తాం, అందులో అనుమానం లేదండి. అలా ఇప్పుడు సంకీర్తన భాగంగా విజయలక్ష్మి మేడం గారు సంకీర్తన చేస్తూ కూర్చున్నానండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर अवतार स्वरूपम मयि परमात्म स्वरूपम। मेहर अवतार स्वरूपम मयि परमात्म स्वरूपम। मरिरादोये तरुणम మరువక చేయుము స్మరణం। మరిరాదోయి తరుణం మరువక చేయుము స్మరణం। మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం। మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం। మేరవతార స్వరూపం మాటల కందని భావం। మెహర్ మోహన రూపం మాటల కందని భావం। ఇలపై వెలసిన దైవం ఇలపై వెలసిన దైవం। ఇకపై అతడే సర్వం ఇకపై అతడే సర్వం। మెహరవతార స్వరూపం మై పరమాత్మ స్వరూపం। ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం। ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం। ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం। ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం। మేరవతార స్వరూపం మై పరమాత్మ స్వరూపం। మానుష వేషము దాల్చి మస్తుల దర్శన చేసే। మానుష వేషము దాల్చి మస్తుల దర్శన చేసే। మేరు తోడిది లోకం ఆ ప్రభు సేవయ లక్ష్యం। మేరు తోడిది లోకం ఆ ప్రభు సేవయ లక్ష్యం। మేరవతార స్వరూపం మై పరమాత్మ స్వరూపం మై పరమాత్మ స్వరూపం। అవతార్ మేర్ బాబా కి జై। థ్యాంక్స్ అండి శ్రీనివాస్ రావు గారు. జై బాబా. అందరూ జై బాబా అండి. జై బాబమ్మ. చక్కగా మీరు సంకీర్తన చేశారు. ఏమనుకోకుండా మైక్ని ఆఫ్ చేసేయండి. చక్కటి సంకీర్తన ఎలాంటిదంటే మీరు చేసిన సంకీర్తన అవతార స్వరూపం మహి పరమాత్మ స్వరూపం. ఎక్కడ భూమి మీద, మహి అంటే భూమి, మహీధర్ అని పేరు పెట్టుకుంటారు, భూమిని పాలించేవాడని. అక్కడ ఆయన పరమాత్మ స్వరూపం, మామూలు విషయం కాదండి. మెహర్ ఇందాక మన అప్పారావు గారు చెప్పినట్టుగా మామూలు అలాగే చెప్పారు ఆయన కూడా. అలాగే ఆయన అనుభూతి మామూలు విషయం కాదు. అంచేత పరమాత్మ స్వరూపం ఇక్కడికి వచ్చింది, ఆయన మనకు దక్కాడు. ఆ ప్రేమకు అతడే అర్థం. ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుట సత్యం. బాబాని ప్రేమించి తీరాలి, పూజించడం కాదు. బాబాని ప్రేమించి తీరితే మీరు పరవశం అవటం తథ్యం మీకు తెలుస్తుంది. అట్లా ప్రేమించకపోతే మామూలుగా పూర్వం మనం రాముడిని కృష్ణుని చేసాం, మనం కాదని రామనామం చేదు కాదు, శివనామం చేదు కాదు, కృష్ణనామం చేదు కాదు. కానీ
మనం ఇప్పుడు ఏం చేయమన్నారు బాబా? ఈ ఒక మాస్టర్ ఏం చెప్తారు, ఈ లెక్క ఇలా చేస్తే చాలా ఈజీ మెథడ్ గా ఉంటుంది అబ్బాయి, బట్టి పట్టడం వల్ల సుఖం లేదు ఈ లెక్క, అట్లా అనమాట. నాలాంటి ఏకపత్రాభినయం చేసేవాళ్ళు బట్టి పడతారు. కానీ అక్కడ లెక్క అంటే చాలా జాగ్రత్తగా చూసి ఒక విధానం, దాని పాలసీ చూసుకొని చేసుకోవాలి. అలాగే చక్కటి ఆయన్ని ప్రేమిస్తేనే బాబా మనకి అనుభూతి చెందడం జరుగుతుంది. కానీ ఆయన్ని ప్రేమించలేకపోయినా ఎంత కరుణామయుడు అంటే నేను ప్రేమిస్తాను అని చెప్పారు. కనీసం ఆయన సమక్షంలో మనం ఉంటే చాలన్నమాట. జయబాబు అండి. ఇప్పుడు నెక్స్ట్ బాలరాజు గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాం సార్. జయబాబు అండి. బాలరాజు గారు. జయబాబా సార్. अवतार मेहर बाबा की जय। చిట్టి గులాబీ చిన్ని గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, హృదయేశ్వరుడు మెహరీశ్వరుడు, హృదిలో నా నెలకొన్న పరమేశ్వరుడు, హృదయేశ్వరుడు మెహరీశ్వరుడు, హృదిలో నా నెలకొన్న పరమేశ్వరుడు, ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ధన్యమాయ నీ జన్మ చిన్న గులాబీ, ఆ ప్రభుని పాదాల దివ్య ప్రేమలో దివ్య సేవలో ధన్యమాయ నీ జన్మ చిన్ని గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, మెహరు బాబాగా మహిని వెలిసిన వాడు, మౌనముతో ఈ మహిని మేల్కొల్పినవాడు, మెహరు బాబాగా మహిని వెలసిన వాడు, మౌనముతో ఈ మహిని మేలుకొల్పినాడు, హృదయాలను దోచేను హృదిలోన నిల్చేను, హృదయాలను దోచేను హృదిలోన నిల్చేను, అహంకార నాశనమే తన రాక అని తెలిపెను, అహంకార నాశనమే తన రాక అని తెలిపెని, చెప్పవే ఆ ప్రభుని కథలు, నా ప్రభుని చెంతనున్న చిన్ని గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా, నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా, నా మెహరు అలంకార దివ్య కుసుమమా, నా మెహరు అలంకార దివ్య కుసుమమా, నీవున్న చోటునే చేరగలనా, నీవున్న ఆ చోటునే చేరగలనా, నాలోని నేనన్న అహమున్న వరకు, నాలోని నేనన్న అహమున్న వరకు, తెలుపవే ఆ ప్రేమ బాట, నీవున్న ఆ చోటుని చేరుబాట, తెలుపవే ఆ ప్రేమ బాట, నీవున్న ఆ చోటునివే చేరుబాట, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा सर।
జయబాబు సార్ చక్కటి సంకేతం చేశారు. ఎంత బాగుందంటే సార్ ఇది మీ పేటెంట్ సాంగ్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఇది పూర్వం రమణ గారు చేసేవారు. ఇక్కడ ఏంటంటే అర్థం, అసలు బాబా పాదాల దగ్గర ఉన్నటువంటి మనం అందరూ పెట్టే గులాబీని మొగటంగా తీసుకుని చక్కగా నువ్వు ఎట్లా చేరేవో అట్లాగా మేము చేరాలి, ఆయనకి మా ఎంత తెలియజేయి, ఆయన అహం ఈగో సజ్జని బాబా చెప్పారు. అని అహంకారాన్ని అణిసిమని చెప్పు, నేను అన్న అహం అంటే నేను అన్న అహం ఐఆమ్ యు గో దట్ ఈజ్ యోగా అని అంటారు కదా. అలాగే నువ్వు పోవాలనేటువంటి అహాన్ని పోగొట్టేలా చెయ్యని ఆ గులాబీని మొకటంగా తీసుకుని చెప్పడం చాలా గొప్ప రచన అండి. మీరు చక్కగా ఆలపించారు, మేము ఆలకించాం. థ్యాంక్ యూ సార్. జై బాబా. ఇప్పుడు మ్యాటర్ అవగానే మన సుబ్బారావు గారు సంకీర్తనకి రెడీగా ఉండాలండి. సుబ్బారావు సార్. జై బాబా. ఇప్పుడు మ్యాటర్ విషయానికి వస్తే ఆయన చెప్పారు కదా మౌనంగా ఉండమని నామం చెప్పించమంటున్నారు. ఒక తేలు వచ్చి కుట్టింది. ఏమిటి ఇలాగా, నేను బాబా చెల్లెను కదా, నన్ను తేలు కొట్టడం ఏంటని బాధపడిపోతుంది. అలా మణి ఏడవటం చూసి కైకూసురు ఆమెను ఓదార్స్తూ, మణి ఇటు చూడు, బాబా నీ కొరకే ప్రత్యేకంగా ఒక సందేశం పంపించారు, అనిపించడం లేదు అని అడిగారు. మణి ఏడుస్తూనే అలా తిరిగి ఆయన తన సందేశాన్ని పంపించారా లేదు కదా అంటే ఆయన ప్రత్యేకమైన కదా అని చెప్పించింది. తనకు కలిగిన బాధ బాబా సందేశమే అనుకుంది. పురుష మండలిలో ఆమెకు మరో స్నేహితుడు మాసాజీ. అతడు పాత ధర్మశాలలో ఉండేవారు. బాబా కొరకు వంట చేసేవాడు. అతనికి పెద్ద పొట్ట ఉండేది, ఆయనకి నోటి నిండా పళ్ళు ఉండేవి. మణికి ఆయన దగ్గర మంచి చనువు ఉండేది. అయినా మణి తనను మోసం చేస్తాడు అని ఫిర్యాదు చేసేది. మాసాజీ కూడా మణి తన మీద పెత్తనం చెలాయిస్తోందని ఫిర్యాదు చేసేవాడు. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సుబ్బారావు గారు ఒక సంకీర్తన చేస్తుందా కూర్చున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. సుబ్బారావు గారు. కోటేశ్వరరావు గారు లేరు. ఆనంద్ కుమార్ సార్ ఒక సంకీర్తన చేయండి సార్. జై బాబా సార్. జై బాబా అండి సార్. జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరమేశ్వర ప్రభు మేరు బాబా. పరాత్పర పరమేశ్వర ప్రభు మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు రాత్రిలో మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు రాత్రిలో మేరు బాబా. పరాత్పర పరమేశ్వర ప్రభు మేరు బాబా. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. శాశ్వత పరమానందము నీవే. జయ జయ హే జగదీశ. శాశ్వత పరమానందము నీవే. జయ జయ హే జగదీశ. రాముడ నీవే కృష్ణుడ నీవే బాబా. రాముడ నీవే కృష్ణుడ నీవే యేసు మహమ్మదు జే.
परात्पर परमेश्वर प्रभु मेहर बाबा। మాత శిరీను శరియాజీకి ముద్దుల తనయుడ నీవే, పంచ సద్గురుల తలల స్వరూపం మేరు బాబా నీవే। మాత శిరీను శరియాజీకి ముద్దుల తనయుడ నీవే, పంచ సద్గురుల తలల స్వరూపం మేరు బాబా నీవే। ప్రేమవు నీవే ప్రియుడవు నీవే బాబా। ప్రేమవు నీవే ప్రియుడవు నీవే కలియుగ దేవుడవు, పరాత్పర పరమేశ్వర ప్రభు మేహరు బాబా। సహవాసులలో సంకీర్తనలు కొలువైయుందువు స్వామి, ఆర్ద్రతతో జై మెహరనుచున్న వింతగా పలుకవదేమి। సహవాసులలో సంకీర్తనలు కొలువైయుందువు స్వామి, ఆర్ద్రతతో జై మెహరనుచున్న వింతగా పలుకవదేమి। మెహరు మెహరు శ్రీ మెహరు బాబా బాబా। మెహరు మెహరు శ్రీ మెహరు బాబా మముదయ ధనవేమి, పరాత్పర పరమేశ్వర ప్రభు మేహరు బాబా। ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేహరు బాబా, ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేహరు బాబా। పరాత్పర పరమేశ్వర ప్రభు మేహరు బాబా, పరాత్పర పరమేశ్వర ప్రభు మేహరు బాబా। అవతార్ మెహర్ బాబా కీ జై। థ్యాంక్ యూ బాబా। జై బాబా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి। జై బాబా అండి అందరికి। శ్రీనివాస్ గారు జై బాబా। కోటేశ్వర చక్కగా మీరు ఓకే చెప్పండి కోటేశ్వర గారు। వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి। మీరేంటి నెక్స్ట్ సంకేతం చేస్తారా? ఇస్తా నెక్స్ట్ పాడుదురు కానీ ఒక్క నిమిషం। ఓకే జై బాబా। ఓకే మీరు సిద్ధంగా ఉండండి। ఇప్పుడు సార్ మీరు చక్కటి సంకేతం చేశారు సార్ ఆనంద కుమార్ గారు। ఈ బాబా సహవాసుల్లో సంకీర్తనలో కొలువై ఉన్నాడని, ఆర్ద్రతతో పిలిస్తే పెరుగుతాడని, ఆయన ఎందుకు వచ్చాడు, పోస్ట్ మ్యాన్ ఎందుకు వచ్చాడంటే ఉత్తరం ఇవ్వడానికి వచ్చాడు। అలా అన్నట్టు ప్రేమ స్థాపించడానికి ధాత్రిలో అంటే భూమి మీదకి వచ్చాడని, ఆయన షిరీన్ మాత మరియు షిరియాజీ తల్లిదండ్రుల ముద్దుల తనయుడని, పంచసద్గురువుల కళల స్వరూపం అని, చక్కగా ప్రేమవు నీవే మళ్ళీ ప్రియతముడవు నీవే ప్రియుడవు నీవే అని చెప్పి కదేక దేవుడు అని చక్కటి సంకేతం చేశారు। రాముడివి కృష్ణుడివి యేసు ప్రభువి మీకు ధన్యవాదాలండి। చక్కగా ఇంట్లో వాళ్ళంతా కలిసి పాడారు, మీకు ధన్యవాదాలు సార్। జై బాబా అండి। ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు మీరు సంకేతం చేయండి సార్। జై బాబా। జై బాబా। అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय,
అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, చెరులు ఎందుకు సంపదలెందుకు, చెరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరికనీయుమా, కోరికలే కోరని కోరికనీయుమా. క్షణమై కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా. క్షణమైన నిన్ను విడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మెహరు. క్షణమైన నిన్ను విడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము ఇహము పరము నీవే సర్వము. నా తనువు అనువనువు నీవైతే, నా తనువు అనువనువు నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, నేనే నీవైతే. క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా మేరు. క్షణమైన నిన్ను వీడని వరమియరా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. కోటేశ్వరరావు చక్కటి సంగీతం చేశారు. అడిగేది ఏముంది నేనే నీవైతే అని చెప్పారు. మెయిన్ పాయింట్ ఏంటంటే క్షణమైన ఆయన బాబా మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని చెప్పారు. బాబానే కాఫీ తాగుతున్నాడు, బాబానే ఇప్పుడు సహాస్కి వెళ్తున్నాడు, బాబా ప్రయాణం చేస్తున్నాడు, బాబా ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇలా బాబా అన్నం వండుతున్నాడు. ఆ మా అమ్మగారు ఇంట్లో అన్నం వండారు అనుకున్నాడు, బాబా అన్నం వండుతున్నాడు అని ఆవిడ బాబాతో వచ్చుకుని అన్నం వండుతారు. ఇట్లా అన్ని బాబానే చేస్తున్నాడు. ఆయనకి క్షణమైన నినివేయడని వరమీయరా అని చెప్పి మన పని మనం చేస్తూ కాన్సన్ట్రేషన్ గా పనిచేస్తూ బాబాను తెచ్చుకోవాలి. అట్లా పని అనుకుంటా. ఇట్లా మీకు చక్కటి సంకేతం మీరు చేశారు సార్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోజు అందరూ కాన్సన్ట్రేషన్ వినాలి. ఏంటంటే సమయం దగ్గరికి వచ్చేసింది. ఒక్క సంకీర్తన ఒక మేడం గారు, ఎవరు ఉమా కురివేళ్ల మేడం గారు ఒక సంకీర్తన చేస్తారు. జయశ్రీ మేడం గారు కొంచెం ఈరోజు నామం చెప్పాలి, నా మాట మన్నించి. తర్వాత పుష్పలత జొన్న మేడం గారు హారతి పాడాలి ఈరోజు. మా జయశ్రీ మేడం గారికి మళ్ళీ ఛానల్లో పెద్ద సంకీర్తన నేను అవకాశం ఇస్తే ఏమనుకోద్దు, నేను కదా బాబాని ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలంటే ఒక సంకీర్తన చేయాలండి. ఎవరు? ఉమా కురివేళ్ల మేడం గారు చిన్న జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా, తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి, కన్నుల విందన గూర్చెడి దివ్య రూప దర్శనం, సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారం, దైవరూపమిది ఏనని తెలియజేయనించినావో
మెహరు నామధారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు అంతరంగనాదుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి నే నడచిన దారులెల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమౌవాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ శ్రీనివాస్ బాబా జయబాబమ్మ చక్కగా సంకేతం చేశారు సకల భువన పాలకుడు శాశ్వత ప్రీతముడు అంటూ ఆయనే శాశ్వత ప్రీతముడు మీరు చక్కటి ఆయన మనం వెళ్ళే దారిని కూడా మనం భుజించేదంతా కూడా నీ ప్రసాదమే కావాలి వెళ్ళే దారి నీ దారి కావాలి అది ఎప్పటికీ మరలి రాని దారి కావాలని చక్కటి సంకేతన చింతామణి గారు రాసిన పాటలు మీరు పాడారమ్మా మీకు ధన్యవాదాలు ఇప్పుడు జయశ్రీ మేడం గారు బాబా వారి 2 నిమిషాల పాటు చక్కగా నెమ్మదిగా నామాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నానమ్మా జయశ్రీ మేడం గారు జై బాబా जय बाबा सर अवतार महेश बाबा की जय हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा
मेहरु बाबा हरे 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 मेहरु हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे अवतार मेहर बाबा की जय జై బాబమ్మ, చక్కగా నామాన్ని ఆలపించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ప్రార్థన సమయం. బాబా వారి యొక్క ప్రభు స్తుతి, పశ్చాత్తాప ప్రార్థన మరియు మండల ప్రార్థన శారదా ప్రసాద్ మేడం గారు చేస్తుగా కూర్చున్నాను. జై బాబా. జై బాబా, జై బాబా. ఒక్కసారి अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్తిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశన మునగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫులమగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై.
ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికంగా నీతో ఐక్యం పొందగలిగినంత అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయపూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. శారదా మేడం గారు చక్కగా బాబావారి ప్రార్థనలు మీరు చేశారు. చాలా ముఖ్యమైనటువంటి బాబావారు స్వయంగా ప్రసాదించిన ప్రార్థనలు మీ ద్వారా ఈరోజు అందరం విన్నాం. జై బాబా అండి. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం, తర్వాత పుష్పలత జొన్నా మేడం గారు హారతికి సిద్ధంగా ఉన్నారమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు పుష్పలత జొన్న మేడం గారు బాబా వారికి హారతి పాడవలసిందిగా కోరుతున్నానండి. జై బాబమ్మ. జై బాబా అన్నయ్య, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, సారీ. వేరే వాళ్ళకి ఇయరా? ఓకే అమ్మ, తప్పకుండా. థ్యాంక్స్ బాబాకు హారతి ఏం పర్వాలేదు. మా జయశ్రీ మేడం ఉన్నారు కదా ఎదురుగా. జయశ్రీ గారు మీరు బాబా వారికి హారతి సమర్పించండి అమ్మా. జై బాబా. ఓకే, పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. జై బాబా. జయశ్రీ మేడం ఉన్నారమ్మా? జై బాబా. జయశ్రీ గారు ఉన్నారమ్మా? జై బాబా. జై బాబా సార్. చేయండి అమ్మా, మీరు హారతి పాడండి అమ్మా. హారత ఓకే సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌవానంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌవానంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా. శాశ్వతమౌని దరిరానీరా. మానస చోరా మదిగై కోరా.
శాశ్వతమౌని దరిరానీరా అంజలితో మా మనసును నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా శ్రీనివాసరావు గారు ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై బాబా అండి జై బాబమ్మ. బాబా వారు అవకాశం ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమంలో అందరూ సహకరించి పాడినటువంటి వారందరికీ ధన్యవాదాలు. మరియు ఛానల్లో ఉన్నటువంటి శివారావేంద్ర మేడం గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ కొంచెం ఒక 5 నిమిషాలు ఒక 6 నిమిషాలు లేట్ అయింది, క్షమించాలి. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుస్తున్నాం. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా. అరుణ మేడం అరుణ్ గారు గారు జై జై బాబా. బాబా జై బాబా జై బాబా అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. బాబా అరుణ్ గారు తగ్గిందా జై బాబా. జై బాబా అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.